అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు మృతి చెందుతారో తెలియనటువంటి విషమ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రమాదాలు జరిగినప్పుడు అవసరమైనటువంటి వారికి అవయవ దానం చేయాలనేటువంటి కాన్సెప్ట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆర్గాన్ అవసరం అవుతుంది. కొందరికి ఐ డొనేట్ చేస్తారు. సో బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మరికొందరు వారి యొక్క ఆర్గాన్స్ ఇతరులకి ఇస్తూ వారిని జీవించే విధంగా చేస్తున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. నేడు అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా వారి మరణానంతరం తమ యొక్క మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని ఆసుపత్రికి ఇచ్చి మీరు ప్రయోగాలు చేసుకోండి అని కూడా ముందుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఇది ఈరోజు అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా. సో చెప్పండి, మీరు ఎప్పుడు చేశారు, మీ పేరేంటి, మీ ఏం చేసేవారు, ఎట్లా అనిపించింది మీకు ఆ కాన్సెప్ట్? డిఎండిహెచ్ఓలో 8 years హెల్త్ సూపర్వైజర్గా పనిచేసి రిటైర్డ్ అయినాను. దీని తర్వాత నాకు అవయవ దానం చేయాలనేది మనస్ఫూర్తిగా ఇష్టమై చేయాలని అనుకున్నప్పుడు నా పిల్లలను, 4 పిల్లలు కాబట్టి పిల్లల అవకాశం ఇచ్చి వాళ్ళతోని సమాధానం ఇచ్చి వాళ్ళను ఒప్పించి మెప్పించి కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటిదో నిమ్స్లా వాళ్ళందరితోని కూడా స్టేట్మెంట్ తీసుకోగలిగినరు. మీ మొబైల్ చూంచండి ఒకసారి, మీ మొబైల్ చూంచండి. మీరు ఎప్పుడు అవయవ దానం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు మీరు అవయవ దానాన్ని? హలో, నేను 2023లో అవయవ దానం చేసినాను. నాకు 4 పిల్లలు 2+2 వాళ్ళను ఒప్పించి వాళ్ళను కూడా వాళ్ళు కన్వీనియంట్ చేసి వాళ్ళ సమాధానం తీసుకొని అవధానాన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. నేను ఎప్పుడు ఏదైనా నా పిల్లలు అందరూ నా కుటుంబ మొత్తం మంది ఒప్పుకోవటానికి నేను సమ్మతించి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మీ పార్థివ దేహాన్ని తీసుకున్న తర్వాత ప్రయోగాలు చేయడానికి మీరు సమ్మతిస్తూ మృతదేహం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీరు కాన్సెంట్ ఇచ్చారు. చాలా గొప్ప విషయం, గొప్ప పని మీ కుటుంబ సభ్యులను కూడా ఒప్పించడం అనేది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి అవగాహన లేదు, ఎట్లా చెప్పొచ్చు అంటారు? అయితే నేను చేసుకున్న తర్వాత కూడా మా పార్కుకు రోజు ఒక 100 మంది వాకర్స్ వస్తారు. వాళ్ళందరికీ కూడా నా నేను అవయవ దానం చేసినట్టు అది చూయించుకుంటా అందరినీ దాదాపు దయచేసి మీరందరూ కొంతమంది చేయాలని చెప్పుకుంటా వస్తున్నా. ఇప్పటి వరకు కొంతమంది నా సలహా విని ఒక 5-6 ఎంజిఎంలో చేసిండ్రు, ఒకరు అపోలో రీచ్లో చేసిండ్రు. ఇక అట్లా నేను కొంత అది చేస్తున్నా, ప్రయత్నం చేసుకుంటూ అందరికీ చెప్పుకుంటూ ఇట్లా చేస్తే మంచిది. మనం చనిపోయిన తర్వాత కూడా మన అవయవాలు అందరికీ ఉపయోగపడతాయి. మన వలన ఎంతోమంది బాగుపడతారు. మనకు కిడ్నీలు కానీ, లంగ్స్ కానీ, గుండె కానీ అన్ని అవయవాలు అవి కావాలంటే దొరికేది కాదు. మనకు ఎట్లాంటిది ఉంటే వాళ్ళు ఒక జీవన కళ్ళు అదంటే పెద్ద అదేం కాదు, ఎవరైనా ఇస్తున్నారు కళ్ళు ఈ రోజులల్లో. కళ్ళది లెక్క కాదు. కానీ మనం కిడ్నీలు ఇంపార్టెంట్, కిడ్నీలు, హార్టు, లంగ్స్, లివరు ఇవన్నీ ఇంపార్టెంట్ పార్ట్స్ కాబట్టి ఈ పార్ట్స్ ఇవ్వడానికి ఒప్పుకోవాలి. కనీసం మన బాడీ డొనేట్ చేస్తామంటే కూడా మన పిల్లలు ఒప్పుకోకుండా అవయవ దానానికైనా ఒప్పించాలని నేను మా పిల్లలను బాడీ డొనేట్ చేద్దామని అనుకున్నా. కానీ మా పిల్లలు బాడీ వద్దు నాన్న అంటే నేను మొత్తం అవయవ దానానికి వాళ్ళని ఒప్పించి దానం చేయగలిగినాను. దయచేసి మీరందరూ కూడా దానం చేయాలని నా కోరిక. మీ అందరితోని నేను ప్రాధేయపడుతున్నాను, అది వినగలరని మనవి. లక్ష్మయ్య గారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని ఒప్పించారు, మెప్పించారు. చివరికి టోటల్ బాడీ డొనేట్ కాకుండా ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది మరణించిన తర్వాత. అంటే అవసరం అన్వేషణకి దారితీస్తుంది. అన్వేషణ చేయాలంటే ప్రతినిత్యం ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ప్రతినిత్యం మారుతున్నటువంటి జీవన శైలి, మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది అని ప్రతినిత్యం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే
ఒక ఆర్గాన్ కావాలి, ఒక బాడీ కావాలి, అట్లాంటి వారు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. మరి దేశవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సైతం ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఆ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఆ ఫౌండేషన్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీ పేరేంటి, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి? నేను సింగరేణిలో మాజీ ఎలక్ట్రీషియను. మీ ఐటింగ్లం కాలనీలో కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో సదాశివ ఫౌండేషన్ అని శ్రవణ్ కుమార్ వాళ్ళ అన్న స్ఫూర్తితోని సదాశివ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా వివరించి ఇప్పటి వరకు మా సంస్థ తరఫున 125 డెడ్ బాడీస్ వివిధ మెడికల్ కాలేజీలకు మేము పిల్లల ప్రాక్టికల్ వాళ్ళకు అందజేయడం జరిగింది. 1130 ఐ బాల్స్ దానం చేయడం జరిగింది. అందులో ఓదెల మండలం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే టాప్లో ఓదెల మండలం నుంచి మనం సేకరణ జరిగింది. ఇప్పుడు 1300 అవగాహన సదస్సులు మాకు ఇంకా అవగాహన సదస్సుల మీద ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ మేము ఇప్పటికీ కూడా ఇంకా ప్రోత్సహిస్తున్నాం. మేము సింగరేణి మాజీ ఉద్యోగులం. మా మిత్రుడు సెక్రటరీ లింగమూర్తి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి వివిధ రకాల విద్యార్థులకు ప్రయోజనం జరగాలని, అందులో నేను కూడా ఒక బాడీ డోనర్, నేను మా మిత్రులు ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు అందుబాటులో లేరు. మా ఫ్యామిలీ ఐ బాల్స్ డొనేట్ చేసేందుకు ముందుకొచ్చింది. మా మిత్రులు కూడా, ఇక్కడ ఉన్న మిత్రులు కూడా అందరం ఏదో రూపకంగా మరణానంతరం విద్యార్థులకు కానీ సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో మా సంస్థ ఉద్దేశము. మరి మీరు అవగాహన సదస్సులు పెట్టినప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ దగ్గర నుంచి స్పందన? మీ దగ్గర అవగాహన సదస్సుకు హాజరయ్యే వాళ్ళ దగ్గర అవగాహన సదస్సులలో చాలామంది ఐ బాల్ డోనర్ కార్డు తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా కూడా డెత్ మరణానంతరం పార్థిదేవానికి వివిధ కాలేజీలకు రాసిస్తున్నారు. స్పెషల్గా మనం ప్రతిమకు ఇప్పటి వరకు 6 నుంచి 7 ఇచ్చినాం, చెల్మడకు కూడా ఇచ్చినాం. రామగుండంలో ఈ షార్ట్ పీరియడ్లో 6 డెడ్ బాడీస్ డొనేట్ చేయగలిగారు మా సంస్థ. ఒక్క సందర్భంలో మీరు ఐబాల్స్ డొనేట్ చేస్తే, లేదంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ యొక్క ఆర్గాన్స్ అవసరమైన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఆశలు వదులుకున్నారు. ఆశలు వదులుకున్న సమయంలో ఈ ఆర్గాన్ డొనేషన్తో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ యొక్క అవయవాలు దానం చేయడం వల్ల వాళ్ళకి పునర్జీవితం వస్తుందని అనుకోవచ్చా? వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉంటుంది? మన బ్రెయిన్ డెడ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక 7 నుంచి 9 భాగాలు తీసుకొని వాళ్ళ పునర్జన్మ, వాళ్ళు జీవితాంతం, వాళ్ళు ఇచ్చిన వాళ్ళను జీవితాంతం, వాళ్ళు జీవించినంతకాలం వాళ్ళను రోజు ప్రార్థించుకుంటూ అంటారు, వాళ్ళని గుర్తు చేసుకుంటూ అంటారు. అది దానివల్ల తృప్తి వస్తుంది వాళ్ళకు. ఈ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళను ఇప్పుడు ఈ మధ్యన మనకు జీవన్ దాన్ అనేది మీడియేటర్గా ఉంది నిమ్స్లో. వాళ్ళ ఆధ్వర్యంలో బ్రెయిన్ డెడ్కు సంబంధించిన అవయవాలను సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా పెట్టి ఆర్ట్కు సంబంధించినవి ఇమీడియట్లీ చేయగలుగుతారు. మా మనవి ఏంటి అంటే, ఈ అవయదానంలలో మనకు అందరికి అవకాశం ఉండేది నేత్రదానం. ఆ నేత్రదానం చనిపోయినాక వితిన్ 6 అవర్స్లో మనం టేకప్ చేసుకోవాలి. దానికి చిన్న కారణాలు, ఫ్యాన్ బంద్ చేయాలి, కళ్ళ మీద తడిబట్ట పెట్టేసి మనం ఇమీడియట్లీ మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు టెక్నీషియన్ ద్వారా కలెక్ట్ చేసుకొని ఇద్దరికి చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు జీవితాంతం వాళ్ళు రుణపడి ఉంటారు. ఇచ్చిన దాత ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ జీవితాంతం వాళ్ళు స్పందన చేసుకుంటుంటారు. ఎవరో మహానుభావుడు నాకు కళ్ళదానం చేసి నాకు పునర్జన్మ ఇచ్చిండు అనేది స్ఫూర్తి మిగులుతుంది. కాబట్టి మరణానంతరం నేత్రదానం చేయాలని ముందుకు రావాలని మా సదాశివ ఫౌండేషన్ నుంచి మేము మనవి చేయొచ్చు. పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరులకు ఉపయోగపడే విధంగా మన శరీరాన్ని మలుచుకోవడానికి ముందుకొచ్చారు ఒక చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి, ఇలా ఎంతోమంది ప్రాచీనులు వైద్యాన్ని అందించారు ఈ ప్రపంచానికి. దాని బాటలోనే వీరు ఇటీవల కాలంలో మారుతున్నటువంటి అనేక మార్పులకు అనుగుణంగా అవయవ దానము, అలాగే పర్టిక్యులర్గా నేత్రదానం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే వందల సంఖ్యలో తమ యొక్క మరణానంతరం మృతదేహాలని వివిధ ఆసుపత్రులకి డొనేట్ చేయడానికి, ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్క అడుగుతోనే ఎన్ని వేల కిలోమీటర్లు అయినా కానీ మనం ప్రయాణిస్తామనేది ఎంత సత్యమో, ఒక చిన్న ప్రయత్నంతో, చిరు ప్రయత్నంతోనే పెద్ద పెద్ద లక్ష్యాలను సాధిస్తున్నారు. అవసరమైనటువంటి వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ అవయవాలను సైతం గ్రీన్ ఛానల్ ద్వారా అందించేటువంటి బృహత్తర కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మీరు ముందుకు రండి, మీ చేతనైన సహాయం చేయండి. పర్టిక్యులర్గా
ఐ డొనేట్ చేయండి, ఇద్దరికి చూపునివ్వండి అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.